ఎంత అద్భుతమైన విషయమై, ఎంత గొప్ప సంగతి. రాసిన మాటల్లో ఏముందో చదవండి అక్కడ. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచిన యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. భయం ఎప్పుడు వచ్చింది? ధైర్యం ఎప్పుడు వచ్చింది? తేలిన ఫలితార్థం ఏంటి? ఇతను దేవుని వైపు నడుచుట ప్రారంభించిన తర్వాత అకస్మాత్తుగా ఒక గాలి విసిరను. అవునా? అది ఎప్పటి నుంచో ఉందిరా బాబు, కొత్తగా వచ్చిన గాలి ఏమీ కాదు. నీవు నడక ప్రారంభించక ముందు కూడా గాలి, ఆ గాలి ఉండగానే నడిచేవగా మరి కొత్తగా భయపడతామేంటి? దాన్ని చూడలేదు, ఏసేపు చూసావు సాగింది, అటు చూసావు పోయింది. కొత్తగా వచ్చినాయి కష్టాలు, కొత్తగా వచ్చిన వ్యతిరేకతలు, నిందలు, మనం మాట పడటం కొత్తగా ఇదే స్టార్ట్ అయిందా? అవి ఎప్పుడూ ఉన్నాయి, కానీ ఈ మధ్య ఎందుకు బాగా హట్ అయిపోతున్నావు? ఈ మధ్య ఎందుకు బాగా కృంగిపోతున్నావు? ఇంతవరకు పుట్టిన దగ్గర నుంచి ఎవరు నేను ఒక్క మాట కూడా లేదా? రాజాది రాజా, రాజా మార్తాండా, జయహో అంటుంటే పెరిగావా? ఇవన్నీ మామూలే కదా క్రైస్తవ జీవితంలో. ఎప్పటికప్పుడు దెబ్బలు తింటూనే బాధలు పడుతూనే వచ్చావు కదా. వాటి వైపు చూడని కాలం ఏకంగా యేసులాగా నడిచిన కాలం. వాటిని చూసిన క్షణం యేసు ఎదుటే మునిగిపోతున్న కాలం. యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడే కానీ వదలలేదు కదా. తిడతాడు, ఏ తప్పే ఉంది? పెట్టేవాడు కొడితే తప్పేంటంట? జీవం పోసిన వాడు జీవం నిలబెట్టడానికి 2 లెంపకాయలు లాస్ ఏముంది? ఎందుకు సందేహపడ్డావని సావు, మరి అలాగే ఉంటుంది అనలేదు. చేయి పట్టుకొని పైకి లేపి మళ్ళీ తనలాగే నీళ్ళ మీద నడిపించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురుని దేవుడు ఎందుకు గద్దించాల్సి వచ్చింది అని అడిగితే, తన వైపు చూసే పేతురు, తనలాగా నడిచే పేతురు, తనకు దగ్గరవుతున్న పేతురు, తనకు చేరువవుతున్న పేతురు, మహాప్రళయ భీకర తుఫానులో కల్లోలిత సముద్రం మీద కూడా తన విశ్వాసంపై ఆధారపడి నడుస్తూ తనను చేరుకునే పేతురు విచిత్రంగా గాలిని చూడటం ఏంటి? అంటే ఫస్ట్లో సైలెంట్గా ఉండేది ప్రభా, సడన్గా గాలి సౌండ్ వచ్చింది. ఫస్ట్ నుంచి ఉంది. నీవు ఇంత ఉన్నతమైన విశ్వాసంలోనికి రాని కాలంలో కూడా ఈ నిందలు, ఈ శోధనలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కొత్తగా పొడుచుకొచ్చినవి ఏం కాదు. అప్పుడు బాగానే నడిచావు, మరి ఎందుకు ఈ మధ్య అటు గాలిని చూస్తున్నావు ఎందుకు? నేను చెప్పదలుచుకున్న పాఠం ఒకటే, నీకు వినబడుచున్న గాలి శబ్దం కొత్తది కాదు. నువ్వు ఈ పాటికి అలవాటు అయిపోయి ఉండాలి. ఆమె